అండి ఇప్పుడు మనము మష్రూమ్ తోటి కూడా శాండ్విచ్ చేసుకోవడం చూసుకుందాము. మష్రూమ్ శాండ్విచ్ దీనికి కూడా కావాల్సింది నేను మష్రూమ్స్ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, చిల్లీ పౌడర్, సాల్ట్ యాజ్ యూజువల్ అనమాట. సో దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా మష్రూమ్ని లెంతీ వైజ్గా కట్ చేసుకుంటున్నాను. నేను ఇది శాండ్విచ్ కాబట్టి చూడడానికి బాగుంటుంది. మష్రూమ్స్కి శాండ్విచ్ చేసుకుంటా అని చెప్పాను కదండి. ఇప్పుడు మష్రూమ్ దానికి నేను మష్రూమ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటాను. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది ఆలివ్ ఆయిల్. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ 1 టేబుల్ స్పూను, కొంచెం రెడ్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా ఇట్లా లెంతీగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. నేను ఇప్పుడు 2 శాండ్విచెస్ చేస్తాను కాబట్టి నాకు ఒక మంచి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి రెడ్గా. ఆనియన్స్ మనకి క్యారమలైజ్డ్ అవ్వాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో అయిపోతాయి ఆనియన్స్, కొంచెం క్యారమలైజ్డ్ అయినాయి కదా. ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసుకుంటున్నాను. ఇవేంటంటే హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. లోలో పెట్టుకున్నామంటే వాటర్ వచ్చేస్తుంది. ఇది శాండ్విచ్ కోసం ఫిల్లింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు వాటరీగా వద్దు. సో ఇది కొంచెం డ్రైగా అలా కావాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకునేసి దీన్ని మిక్స్ చేసేసుకుంటూ వాటర్ రాకుండా ఫ్రై చేసుకోవాలి. సాటే చేసుకోవాలి, ఫ్రై కాదు, సాటే. అంటే నేను మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. సో కొంచెం స్క్రాచ్ మీరంతా కొంచెం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో నేను హైలో పెట్టేశాను కదా, ప్యాన్ కొంచెం గట్టి అవుతుంది, చూసుకుంటూ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని ఇవి వేసుకుంటాను. సాల్ట్ చూడండి, సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్, ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. అండ్ పెప్పరికా ఇది కూడా అంతే, 1/2 టీ స్పూను. సో నేను ఒకసారి మిక్స్ చేసుకుని నేను కావాలంటే కొంచెం ఇండియన్ టచ్ కూడా ఇవ్వచ్చు, కావాలంటే గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే అవేమి వేసుకోవటం లేదు, శాండ్విచ్ కదా. సో అంతేమీ బాగుండవు అవన్నీ వేస్తే. సో ఇష్టమైతే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మష్రూమ్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి లేదా చూసుకోవాలి. మష్రూమ్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇంకొంచెం చూసుకొని నేను దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకుంటాను. బేసిల్ వేసుకుంటున్నానండి. ఇదిగోండి బేసిల్ లీవ్స్ ఫ్రెష్గా ఉంటే వేసుకోవచ్చు, ఫ్రెష్గా లేకపోతే ఇలా డ్రై పౌడర్ వేసుకోవచ్చు. ఇది మంచి ఆరోమా ఇచ్చేస్తుంది శాండ్విచ్కి, ఈ మష్రూమ్స్కి. సో మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాలంటే ఇక్కడ కొంచెం చాలా తక్కువ పెప్పర్ వేస్తాను నేను. పెప్పర్ కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు. ఇది కూడా దిగుతాయి లైట్గా. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము జాగ్రత్తగా. ఆల్మోస్ట్ కాదు, డన్ అయిపోయింది. సో దీన్ని కొంచెం కూల్ అయిన తర్వాత శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా ఒక లాంగ్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను, లోఫ్ అంటారు దీన్ని. సో దీన్ని నేను ఒక 4 శాండ్విచెస్ చేస్తాను. సో 4 పీపుల్స్కి. సో దీన్ని నేను కట్ చేసుకొని దీనిలోకి ఆలివ్ ఆయిల్, కొన్ని హెర్బ్స్ వేసి నేను దానిని బేక్ చేస్తాను. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ఆయిల్కి నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను దీనికి అప్లై చేయడానికి. సో దీంట్లో కొంచెం గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదా గార్లిక్ కూడా రా గార్లిక్ వేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ శాండ్విచెస్లో ఫిల్లింగ్స్లో వేసేసుకున్నాను కాబట్టి ఇంకా టూ మచ్ గార్లిక్ వద్దనుకున్నాను. సో దీనికి కొంచెం నేను ఫ్లేవర్ ఇవ్వడం కోసము అగైన్ మళ్ళీ బేసిల్ లీవ్స్ వేసుకుంటున్నాను పౌడరు. ఇదిగోండి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మన దగ్గర ఏది ఉన్నా
హెర్బ్స్ వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తాయి. అండ్ కొంచెం స్పైస్ ఇవ్వడం కోసము కొంచెం చాలా తక్కువ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. సో నేను ఊరికే కొంచెం కలర్ఫుల్ కనపడడం కోసం వేసుకుంటున్నాను. సో చాలండి. సో ఇలా మనకి గార్లిక్ కూడా దొరికితే వేసుకోవచ్చు. నా దగ్గర మిన్స్డ్ ఆనియన్ ఉంది, సో లైట్గా వేసుకుంటున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఇట్లా కట్ చేసుకున్నాను నేను. సో దీనికి ఇట్లా అప్లై చేసుకుని నేను బోత్ సైడ్స్లో అప్లై చేసేసుకొని కొంచెం బేక్ చేసుకుంటాను బ్రెడ్ని ఒక 1 or 2 minutes. ఇది డిపెండ్స్ అండి, మనకి ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే రా బ్రెడ్ కూడా వేసుకోవచ్చు. బేక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బేక్డ్ బ్రెడ్సే కాబట్టి. బట్ కొంచెం ఈ బ్రెడ్కి కొంచెం బేక్ చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. కొంచెం మనం బేక్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది స్కిప్ చేసేయచ్చు, ఇది కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఈ బ్రెడ్ బేక్ చేసేసాను. ఇప్పుడు దీనికి నేను మేనీస్ వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒకదానికి వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాము. పిల్లలకి ఇచ్చే పని అయితే ఇది వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, కొంచెం స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇదిగోండి ఫ్రై చేసుకున్నాను కదా మష్రూమ్స్, ఈ మష్రూమ్ ఫిల్లింగ్ దీంట్లో పెట్టేస్తాను. వీటిని మనకి ఎంత ఫిల్లింగ్ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇవి నేను 2 శాండ్విచెస్ కాబట్టి హాఫ్ పెడుతున్నాను. సో ఇక్కడ ఇంకా మనకు కావాలంటే లీవ్స్ అవి పెట్టుకోవచ్చు. సో నేను లీవ్స్ సపరేట్గా పెడతాను. చూడండి, అంతే అండి, మన మష్రూమ్ శాండ్విచ్ రెడీ. సో దీంట్లో మళ్ళీ కావాలంటే రా ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి నేను ఆనియన్స్ ఏం పెట్టలేదు, ఇంకా ఏం అవసరం లేదు. అలాంటే కొంచెం లెటస్ కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే నెక్స్ట్ దానికి చూపిస్తాను. దీంట్లో ఈ మేయో కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. సో మా పిల్లలు తింటారని. ఒక లీవ్స్ కూడా పెట్టుకున్నాము. కూడా చేసేస్తున్నాను. చూసారా, రెడీ.